సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవుతుంటాయి, బద్దలవుతుంటాయి. కానీ ఇండస్ట్రీలో నంబర్ 1 అనిపించుకోవడం అంత ఈజీ కాదు. దశాబ్దాలుగా చిరంజీవి టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన లెవెల్, ఇంపాక్ట్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. కానీ చాలా కాలంగా అభిమానులు ఒక ప్రశ్న చర్చకు వస్తుంది. అదేంటంటే చిరంజీవి తర్వాత ఆ నెంబర్ 1 చైర్ ఎవరు తీసుకుంటారు? ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ హీరోనే టాప్ అంటుంటారు. కానీ మార్కెట్ రీచ్, పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ అన్ని కలిపి చూస్తే కొంతమంది హీరోలు క్లియర్గా రేస్లో కనిపిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కి ప్రధాన బలం యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, డ్యాన్స్ అన్నింట్లో కూడా ఆయనకు ఒక మంచి కమాండ్ ఉంది. అతను ఒక కంప్లీట్ పర్ఫార్మర్గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టడంతో నంబర్ 1 రేస్లో స్ట్రాంగ్గా కొనసాగుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం స్కేల్ బాక్సాఫీస్ పరంగా టాప్ లెవెల్లో ఉన్నాడు. ఆయన సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్ తెస్తాయి. సీరియస్ రోల్స్లో స్ట్రాంగ్గా కనిపించిన అవసరమైనప్పుడు ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. పెద్ద ప్రాజెక్ట్స్తో కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్తున్న ప్రభాస్ నెంబర్ 1 రేస్లో ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. మహేష్ బాబుకి స్టేబుల్, లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక టైంలో చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య టాప్ పొజిషన్ కోసం గట్టి కాంపిటీషన్ కనిపించింది. ఇప్పుడు మహేష్ రాజమౌళితో గ్లోబల్ స్కేల్ ప్రాజెక్టు వారణాసి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత తన పర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. చిరంజీవి లెగసీ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను కూడా బిల్డ్ చేసుకున్నాడు. వరుసగా పెద్ద ప్రాజెక్ట్ చేయడం వల్ల ఆయన కూడా ఒక టాప్ రేస్లో ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత తన రేంజ్ను భారీగా పెంచుకున్నాడు. పాత్ర కోసం ఎంతైనా కష్టపడే కమిట్మెంట్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఒక పెద్ద ప్లస్. పుష్ప 2 తర్వాత ఆయన రీచ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్కు డైరెక్ట్ కాంపిటీషన్ ఇవ్వగల హీరోగా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ పొలిటిక్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల సినిమాల్లో ఆయన యాక్టివిటీ తగ్గింది. రెగ్యులర్గా బిగ్ ప్రాజెక్ట్స్ చేయకపోవడం వల్ల నెంబర్ 1 రేస్లో ఆయన పొజిషన్ కొంత వీక్ అనిపిస్తుంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్లో మరో గోల్డెన్ ఫేజ్ను ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ తాక్ తెచ్చుకొని గ్రాండ్ హిట్ కొట్టింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ను సమానంగా ఆకట్టుకుని చిరంజీవి కెరీర్లోనే తొలిసారి 300 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకుంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీకి ముందు టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా కొనసాగారు చిరు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఆయనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. కాగా ఈ క్రమంలోనే ఒకానొక దశలో ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా కూడా నిలిచారు. ఇంతకీ ఏ సినిమాకి మెగాస్టార్ అంత రెమ్యునరేషన్ అందుకున్నారు? ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా మెగాస్టార్ నటించిన ఘరానా మొగుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం అప్పటి ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ రికార్డును తిరగరాసి మాస్ ఎంటర్టైన్మెంట్కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ నిర్మాణంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి స్టైల్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలో ఒక సాధారణ కార్మికుడు తన ప్రతిభతో ఎదిగి పెద్ద పారిశ్రామికవేత్తను సవాలు చేయడం వంటి అంశాలు అప్పటి ప్రేక్షకులను కొత్త అనుభూతినిచ్చాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.